వెజ్ కారం నూరుదామని చెప్పేసి ఈరోజు చిక్కుడుకాయలు పచ్చిమిరపకాయలు అయితే వేయించినాము, అంటే నూనెలో ఫ్రై చేసి పెట్టినాము. ఇంకా తర్వాత వంకాయలు ఫ్రై అవుతున్నాయి, ఆ నూనెలోనే ఫ్రై చేయాలి వంకాయలు కూడా. ఇలా పుదీనా కూడా వేసినాము వంకాయలలో నచ్చిన డైరెక్ట్. ఇంకా కొత్తిమీర, టమాటాలు, చింతపండు. ఫస్ట్ పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు మిక్సీకి వేసుకోవాలి. టమాటాలు ఫ్రై అవుతున్నాయి. ఎల్లిపాయలు ప్రజెంట్ ఇక్కడ లేవు, అందుకే స్కిప్ చేసిన. అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. ఈ విధంగా పేస్ట్ అయింది, కొంచెం పట్టాలి. చింతపండు వేస్తున్నా. కూడా వేస్తున్నా. ఇట్లా అయిందండి. ఇంకా ఉంది మిక్సీకి వేసేది, ఓన్లీ పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు మాత్రమే. ఇప్పుడు వంకాయలు, ఈ చిన్న కటోరకి పచ్చి స్మెల్ పోవడం కోసమే వేడివేడిగా ఉన్న టమాటాలు నేను వేస్తున్నా. కొంచెం ఆ టమాటాలు కలిపితే పచ్చి స్మెల్ ఒకటి పోతుంది. ఇవేమి వేగాల్సిన అవసరం లేదు, జట్లా పచ్చి వాసన పోతే చాలు. ఏవి అది చల్లగా అవుతుంది. ఇది ఎక్కువ పేస్ట్ కావద్దు వంకాయ. ఎక్కువ పేస్ట్ కావద్దు వంకాయ ముక్కలు. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. ఇది కూడా కచ్చపక్కనే నూరాలి, వేడి ఉంది. సరిపోతుంది. అంతా మిక్స్ చేసుకోవాలి. కారం రెడీగా, ఇంకా తాలిపేసుకోవాలి దీంట్లో. తాలిపేస్తా. తాలింపు కోసం కొంచెం నూనె సాలు, ఆవాలు, జీలకర్ర మిక్సీ. ఆవాలు జీలకర్ర వేసాను. ఆకులు నా ప్లేట్ తీసి కలమాకు కాలేదు కదా మమ్మీ.
కొంచెం తాలికలు కూడా అల్లం వెల్లిగడ్డ వేస్తుంది. చేతుల్లో పెడుతున్నాయి. సగం రొట్టెనే మీకు జొన్న రొట్టె. తాలింపు రెడీ అయింది. సాల్ట్ రుచి చూసుకొని మళ్ళీ వేసుకున్నా కూడా సరిపోతుంది. కారం అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు కట్ చేసుకొని వేయాలి. పచ్చి ఉల్లిగడ్డలే వేయించుకోవద్దు. మేమైతే ఇట్లా వేసుకుంటాము ఉల్లిగడ్డలు. పచ్చి పులుసులో అయినా కారంలో అయినా ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జొన్న రొట్టెకి, చపాతీకి, వేడి వేడి రైస్కి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే.